50, 60 దశకాలలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి అనేక సినిమాలలో నటించారు. ఈ ఇద్దరు 60 దశకం మధ్యలో నటించిన చిత్రం శ్రీకృష్ణార్జున యుద్ధం. ఇందులో ఎన్టీఆర్ కృష్ణుడుగాను, ఏఎన్ఆర్ అర్జునుడుగాను నటించారు. ఇద్దరు సమ ఉజ్జీలుగానే తమ పాత్రలను పోషించారు. సినిమా కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా వెండితెర మీద కనిపిస్తే ఆ నిండైన రూపం చూసి అంతా ఆపైనే ఆకర్షితులై కూడా ఉండేవారు. ఇక ఆయన పక్కన ఉంటూ అక్కినేని అర్జునుడిగా ఎంత బాగా చేసినా జనాలలో చర్చ శ్రీకృష్ణుడి మీదనే ఉందని ఆ రోజుల్లో అక్కినేని ఫ్యాన్స్ లో చర్చ అయితే జరిగింది అని అంటున్నారు. దాంతో ఈ సినిమా తరువాత అక్కినేని పౌరాణికాలకు చేయలేదు. అంతేకాదు ఎన్టీఆర్ తోనూ కాంబినేషన్ కూడా కుదరలేదు. ఇక ఇది జరిగిన 10 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ స్వయంగా అక్కినేనితో కలిసి నటించాలని ఒక ప్రతిపాదన తెచ్చారు. తాను తీయబోయే దానవీర శూర కర్ణ మూవీలో కృష్ణుడిగా నటించాలని కోరారట. అయితే కృష్ణ పాత్రలకు కూడా ఎన్టీఆర్ పెట్టింది పేరు కాబట్టి తాను నటించను అని అక్కినేని సున్నితంగా తిరస్కరించారట. అదే సమయంలో మరో సబ్జెక్ట్ తెస్తే నటిస్తాను అని అన్నారట. అలా తయారైందే చాణక్య చంద్రగుప్త. ఈ సినిమాలో ఇద్దరు పోటాపోటీగా నటించారు. అక్కినేని చాణక్య పాత్రకు కూడా ఎంతో పేరు వచ్చింది. ఇలా మళ్ళీ ఈ కాంబో సెట్ అయింది. ఈ సినిమా తర్వాత కూడా ఇద్దరి అభిమానుల మధ్య పోటాపోటీ వాతావరణం ఉండేది. ఒకరి సినిమా పోస్టర్ల మీద మరొకరు ఫ్యాన్స్ వారు పేడ ముద్దలు వేసి కంగాలి చేయడం ఆ రోజుల్లో ఎక్కువగా కనిపించేది. దాంతో ఫ్యాన్స్ మధ్య విభేదాలు తగ్గించి తాము ఇద్దరము ఒకటే అని అన్నదమ్ములమని చాటి చెప్పేందుకు ఎన్టీఆర్, అక్కినేని ఈసారి ఒక ఫుల్ లెంత్ సోషల్ మూవీలో నటించాలి అని నిర్ణయించుకున్నారు. గుండమ్మ కథ తర్వాత మళ్ళీ 15 ఏళ్లకు ఒక సాంఘిక చిత్రంలోని ఈ ఇద్దరు నటిస్తున్నారు అనగానే ఆ రోజులలో అది పెద్ద సంచలనం అయ్యేది. ఆనాటి ప్రఖ్యాత నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన జగపతి ఆర్ట్స్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఆ చిత్రం పేరే రామకృష్ణులు. రామకృష్ణులు 1978లో జూన్ 8న విడుదలైంది. లెజెండరీ హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సరసన జయసుధ, జయప్రదాలు నటించారు. ఇద్దరికి కూడా సరిసమానంగా సీన్లు, పాటలు అన్ని సెట్ చేసి పెట్టారు. అంతేకాదు ఆ రోజుల్లో ఫ్యాషన్లకు తగిన విధంగా డ్రెస్లను కూడా ఈ ఇద్దరు హీరోలకు డిజైన్ చేసి ఇద్దరు ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేశారు. అలా ఇప్పటికి 48 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన రామకృష్ణులో మంచి విజయం సాధించింది. అందులోనూ పాటలు సైతం అలరించాయి. అప్పటికి 5:30, 10 వయసులో ఉన్నప్పటికీ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఎంతో హుషారుగా కుర్ర హీరోలకు పోటీగా బెల్ బాటమ్స్ వేసి మరీ జోరెక్కించారు. అలా తమ ఫ్యాషన్ వార్ కి కూడా తెలివిగా చెక్ పెట్టేశారు అన్నమాట.